చిన్నారులకు ప్రత్యేక గుండె వైద్య సేవలు అందించేందుకు రాజమండ్రిలో ప్రత్యేక పీడియాట్రిక్ కార్డియాలజీ సేవలను మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిందని సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పీడియాట్రిక్ కార్డియాలజీ డాక్టర్ విక్రమ్ కుడుముల వెల్లడించారు. స్థానిక రివర్ బేలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ విక్రమ్ మాట్లాడుతూ, గోదావరి జిల్లాల పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు, అలాగే తర్వాత వచ్చే గుండె జబ్బులను ముందుగానే గుర్తించడం, సరైన సమయంలో చికిత్స అందించడం, లాంగ్ టర్మ్ ఫాలోఅప్ సేవలను వారి ప్రాంతానికి అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇప్పటికే 300కు పైగా చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు, ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్లు విజయవంతంగా నిర్వహించి 99% విజయవంతమైన ఫలితాలను నమోదు చేసిందన్నారు. కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ అనుపమ మాట్లాడుతూ, ఆధునిక గుండె వైద్య సేవలను చిన్నారులకు అందించేందుకు అధునాతన పరికరాలు, వైద్యులు మణిపాల్ ఆసుపత్రిలో ఉన్నారన్నారు. రాజమండ్రి బాలసదనంలో సూపరింటెండెంట్ రోజారాణి తమ వద్ద ఆశ్రయం పొందుతున్న ఎస్ మెర్సీకి మంచి వైద్యం చేసి ప్రాణాలు కాపాడారని కృతజ్ఞతలు తెలిపారు. రెండోది ఏంటంటే, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయాలంటే ఎఫర్డబిలిటీ ఇష్యూస్. ఓకే, సో యూజువల్గా వెరీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ఇవి మీకు తెలుసు. ఆపరేషనే ఎక్స్పెన్సివ్, దాని తర్వాత ఐసీయూ కేర్ అనేది పెద్ద టీం ఉండాలి, ట్రైన్డ్ పీపుల్ ఉండాలి, బాగా ట్రైన్డ్ పీపుల్ ఉండాలి. సో ఎఫర్డబిలిటీ ఇష్యూస్ సెకండ్ ప్రాబ్లము. మూడోది ఏంటంటే యాక్సెసిబిలిటీ ఇష్యూ, అంటే అందుబాటులో లేకపోవటం. ఎక్కడో విజయవాడలో, తిరుపతిలో, హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఉంటుంది, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కానీ దాన్ని యాక్సెస్ చేసుకోలేకపోవడం. ఇక్కడ పల్లెటూళ్ళలో, మారుమూరు గ్రామాల్లో ఉండి, రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండి, ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అంత దూరం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలా అని తీసుకోకుండా ఆ విలేజెస్లోనే సఫర్ అవుతూ చనిపోవటం జరుగుతుంది. సో ఈ 3 రీజన్స్, ఒకటేమో ప్లేస్ లేకపోవటం, ఇన్స్టిట్యూట్ లేకపోవటం, రెండోదేమో ఎఫర్డబిలిటీ ఫైనాన్షియల్ ఇష్యూస్, మూడోదేమో యాక్సెసిబిలిటీ అంత దూరం వెళ్ళి చేయించుకోవాలనే దాని మీద, ఈ 3 రీజన్స్ మీద వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలామంది పిల్లలు, ఇన్నోసెంట్ చిల్డ్రన్ చనిపోవటం జరుగుతుంది ట్రీట్మెంట్ యాక్సెస్. సో ఈ 3 అడ్రస్ చేయడానికి, ఈ 3 ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి మణిపాల్ హాస్పిటల్, వీ స్టార్టెడ్ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ విజయవాడ. ఓకే, మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేయడం జరిగింది. మార్చి 2026లో వీ స్టార్టెడ్ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండి, విత్ ఫుల్ టీమ్. వీ హ్యావ్ 2 పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, మైసెల్ఫ్ అండ్ డాక్టర్ చిష్టి, అండ్ 2 పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్స్, అంటే ఆపరేషన్ చేసే డాక్టర్స్ 2 ఉన్నారు, మెయిన్ లెడ్ బై డాక్టర్ దిలీప్. ఆపరేషన్ అయిన తర్వాత వీ హ్యావ్ ఎ బిగ్ టీమ్ ఆఫ్ 5 ఇంటెన్సివిస్ట్ లెడ్ బై డాక్టర్ అనుపమ మేడం, అండ్ వీ హ్యావ్ 3 అనస్థెటిస్ట్ లెడ్ బై డాక్టర్ రమేష్. ఇలా చాలా పెద్ద టీము, నర్సింగ్ టీము. దీంతో మార్చి 2026న వీ స్టార్టెడ్ ద మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ విజయవాడ. ఇంటికి దగ్గరలోకే వచ్చి సార్ వచ్చి చూడడం అనేది నిజంగా ఇది ప్రశంసించాల్సిన విషయం సార్ది. దీనికి సంబంధించి ఆయన ఒక సంస్థను ఏర్పాటు చేసి మణిపాల్లోని మా అందరినీ దగ్గరికి తీసుకొచ్చి, మేము మొత్తం 5 మంది ఇంటెన్సివ్స్లు రోజు మొత్తం 24/7 ఎవరు ఇంటెన్సివ్స్ లేకుండా ఐసీయూ అనేది నడవదు. అలాగా విజయవాడలో చాలా తక్కువ ప్లేసెస్లో జరుగుతుంది ఈ పద్ధతి అనేది. అండ్ నెక్స్ట్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనకి నార్మల్ ఐసీయూ కన్నా కూడా కార్డియాక్ ఐసీయూకి చాలా సెపరేట్ ఎక్విప్మెంట్ అనేది కావాలి. అదంతా కూడా సార్ చాలా బాగా అరేంజ్ చేయించి, ఏ ఫెసిలిటీ అయినా, అంటే మనకి సార్ చెప్పినట్టు ఇంగ్లాండ్లోని అక్కడ యూఎస్ సైడ్, వెస్టర్న్ సైడ్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా విజయవాడలో ఉండేటట్టు ఆల్మోస్ట్ 95 to 99% మనకి వెస్టర్న్ సైడ్ ఎలా ఉంటుందో అలానే ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీ చేయించాము. అడుగుకొని తినడం అటువంటి పరిస్థితి అండి. పాపని చూడడానికి వచ్చే స్థితిలో కూడా వాళ్ళ అమ్మ లేదండి. ఎప్పుడు కూడా వాళ్ళ పాపని చూడడానికి కూడా రాదండి. అన్నీ మేమే చూసుకుంటూ డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటూ ఉంటామండి. 2025 నవంబర్లో పాపకి పుడికారు వాపు వచ్చిందండి. వాపు రాగానే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించానండి. పాపకి వాపుతో పాటు పెయిన్ కూడా వస్తుందండి. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఇంద్రజా మేడం గారు పీడియాట్రిషియన్ ఉన్నారండి. ఆ మేడం గారు చూసి మందులు ఇచ్చారండి, తగ్గలేదండి. 2వ రోజుకి జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చాక మళ్ళీ హాస్పిటల్కి పంపించారండి. పారాసెటమాల్ ఇచ్చారండి. వేసుకున్నాక 2 రోజులు తగ్గుతుందండి. మళ్ళీ 3వ రోజుకి ఫీవర్ రావడం జరుగుతుందండి. మళ్ళీ పాపను మళ్ళీ హాస్పిటల్కి పంపించారండి. మేడం గారు మందులు వాడినా కూడా పాపకి ఫీవర్ తగ్గట్లేదు కాబట్టి ఇంకా ఏమైనా టెస్ట్లు ఏమైనా చేద్దాం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఏమైనా నాకు అనుమానంగా ఉందంటే మేడం గారు టెస్ట్లన్నీ చేయించారండి. చేసిన తర్వాత కూడా